అందరికీ నమస్కారం. కుంసె శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ ప్రెస్ చేయండి. అయితే మీకు చాలా విషయాలు నేను చెప్పిన అన్ని విషయాలు కూడా ఆధారంతోనే చెప్తున్నాను, ఏదో నోటి మాటనో ఉచిత సలహాలు కాదు. ఈరోజు నేను చెప్పేది కూడా సుప్రీంకోర్టు తీర్పు మాత్రమే. రోహిణ్యాలకి రెడ్ కార్పెట్ పర్వాలా అని చెప్పి ఎవరైతే రోహిణ్యాలు ఉన్నారో వాళ్ళు కస్టడీ నుండి తప్పించుకుంటే హెబియస్ కార్పస్ సుప్రీంకోర్టులో ఒకటి వేసాడు. అంటే ఈ కొన్ని రకాల సంఘాలు ఎలా తయారయ్యాయి అంటే చాలా దారుణంగా తయారయ్యాయి. విదేశాల నుండి వలసలకి ఈ కొంతమంది నక్సలైట్లకి కొంతమంది గోండాలకి సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఎందుకు చేస్తారో తెలియదు. వాళ్ళు రోహిణ్యాలు తప్పించుకున్నారట కస్టడీ నుండి. దాని గురించి సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ చేశాడు. ఇంకేం పని లేదు. దాని గురించి సుప్రీంకోర్టు చాలా గట్టిగా చెప్పింది. ఇది చెప్తాను, మీకు లింక్ కూడా పెడతాను, ప్రతిదానికి లింక్ పెడతాను, ఎందుకంటే నేను సొంతంగా చెప్పింది కాదు అని. రోహిణ్యాలు కస్టడీ నుండి తప్పించుకున్నారంటూ దాఖలైన హెబియస్ కార్పస్ రిట్టుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏమనంటే అక్రమ వలసదారులకు రెడ్ కార్పెట్ పర్వాలా మీ ఉద్దేశం అని పిటిషనర్ను సూచించి గట్టిగా ప్రశ్నించింది. మొదట వీరు సరిహద్దులు అక్రమంగా దాటుతున్నారు, సొరంగాలు తవ్వుతున్నారు, కంచెని కట్ చేసి అక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు. నేను ఇక్కడకు వచ్చి ఇక్కడ చట్టాలను గౌరవించాలి అన్నది లేకుండా ఇక్కడ చట్టాలు మాకు కల్పించాలి, ఆహారం కల్పించాలి, ఆశ్రమం కల్పించాలి, ఇదేదో హక్కుగా డిమాండ్ చేస్తున్నారు. ఇది తప్పు. పిల్లల్ని కనేసి వాళ్ళందరికీ చదువుకునే హక్కు ఉందని డిమాండ్ చేస్తున్నారు. చట్టాలని గౌరవించట్లేదు. అలాగే భారతదేశంలో కూడా పేదవారు ఉన్నారు. ఈ దేశ పౌరుల్ని నిర్దిష్ట ప్రయోజనాలు సౌకర్యాలు అవసరం లేదనుకుంటున్నారా? అంటే ఎక్కడి నుండో వలస వచ్చిన వాళ్ళ మీద ఇంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళ గురించి, ఇక్కడున్న పేదవాళ్ళకి కలుగుతున్న సదుపాయాల గురించి మీరు ఎందుకు ఆలోచించలేదనగానే పిటిషనర్ నోరు మూసాడు. మన వారిని వదిలి రోహిణ్యాలపై ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నారని చెప్పి సుప్రీంకోర్టు అడిగింది. వీళ్ళకి సమాధానం లేదు. అంటే వీళ్ళు ఒక దేశాన్ని ఏదో రకంగా డిస్టర్బ్ చేయడం కోసం, మత విద్వాసాలు రెచ్చగొట్టడం కోసం ప్రయత్నం చేయడం అన్నమాట ఇది. అంటే ఈ ప్రభుత్వం పలానా మతస్థులు పట్టించుకోలేదు, ఆ మతస్థులు అవ్వడం వల్లే వాళ్ళని ఇలాగన్నీ కూడా ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం కోసం ఇలాంటి వాళ్ళు తయారయ్యారు. వీళ్ళ మాటలు నమ్మితే దేశం ఇబ్బంది పడుతుంది, దేశం ఇబ్బంది పడితే మీరు నేను కూడా ఇబ్బంది పడతాం. జై హింద్, భారత మాతాకి జై.